హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను మీకు రెడ్మీ 9A గురించి కంప్లీట్గా చెప్తాను. ఇది నేను ఒక 3 days నుంచి వాడుతున్నాను కదా, దీని గురించి మీకు ఏందో, దీనిలో ప్రోస్ ఏందో కాన్స్ ఏందో చెప్తాను. యాక్చువల్ అంటే ఇది రెడ్మీ 9A అనేది డౌన్ గ్రేడ్ వర్షన్ ఆఫ్ రెడ్మీ 8A. ఇప్పుడు మీరు రెడ్మీ సిరీస్లో చూసుకోండి, 6A కన్నా 7A బాగుంటుంది, 7A కన్నా 8A బాగుంటుంది. కానీ అందరు ఏమనుకుంటారు, 8A కన్నా 9A బాగుంటుంది అనుకుంటారు కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ 8A కన్నా 9A బాగలేదు. అసలు 8A కన్నా 9A బాగుంటుంది అనుకుంటారు అందరూ, కానీ 8Aనే బాగుంటుంది. ఏ విషయంలో బాగుంటుంది 8A 9A కన్నా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. 9Aలో కూడా కొన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, లేవని కాదు. కానీ 8Aలో మనకు ఏ ఫీచర్స్ ఇచ్చారు మంచిగా, 9Aలో మంచిగా ఏ ఫీచర్స్ ఇచ్చారు అనేది ఇప్పుడు నీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇందులో మనకు జైరోస్కోప్ ఇవ్వట్లేదు అసలు. ఎవరైతే అంటే ఇప్పుడు పబ్జీ ఎలాగో బ్యాన్ అయిపోయింది, పబ్జీ లాంటి గేమ్ అయితే మీరు ఇందులో ఆడుకోలేరు. ఇలియో G25 ప్రాసెసర్ ఉంటుంది, ఇది చాలా స్లో ప్రాసెసర్. ఇది మీరు ఇందులో గేమింగ్ చేయడం అనేది చాలా బ్యాడ్ ఐడియా. అండ్ ఇందులో మీకు ఒకవేళ గేమింగ్ చేయాలన్నా కూడా లో గ్రాఫిక్స్లో సపోర్ట్ చేస్తుంది. నేనైతే పబ్జీ ఏం ఆడలేదు, ఎందుకంటే అది బ్యాన్ అయిపోయింది కాబట్టి. అలాంటి గేమ్స్ నేను టెస్ట్ ఏం చేయొద్దు అనుకుని చేయలేదు. అండ్ ఇందులో యాష్ఫాల్ట్ 9 సపోర్ట్ చేయదు. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి యాష్ఫాల్ట్ 9 అని సెర్చ్ చేసినా మీకు ఈ మొబైల్ సపోర్ట్ చేయదు. యాష్ఫాల్ట్ 8 సపోర్ట్ చేస్తుంది, కానీ యాష్ఫాల్ట్ 9 సపోర్ట్ చేయదు. నేను నీడ్ ఫర్ స్పీడ్ గేమ్ ఆడాను, అదైతే బాగానే రన్ అవుతుంది. కానీ మధ్య మధ్యలో ల్యాగ్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే ఇది మీరు గేమింగ్ కోసం అయితే ఇలాంటి ఫోన్ కొనుక్కోకండి. జస్ట్ మీకు వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేసుకోవాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఫస్ట్ నేను చెప్పిన కాన్స్లలో ఫస్ట్ వచ్చేసి మీకు జైరోస్కోప్ ఉండదు. అండ్ ఇందులో మనకు FM రేడియో అనేది వైర్లెస్ ఇవ్వడం లేదు. మీరు రెడ్మీ 8A తీసుకుంటే మీకు వైర్లెస్ FM రేడియో ఉంటుంది రెడ్మీ 8Aలో, కానీ ఇందులో మీకు వైర్డ్ FM రేడియో ఉంటుంది. FM రేడియో ఇస్తున్నారు, కానీ వైర్స్ మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే వర్క్ అవుతుంది, లేకపోతే FM రేడియో పనిచేయదు. కానీ రెడ్మీ 8Aలో వైర్లెస్ FM రేడియో ఉంటుంది. అండ్ అదొక నేను కాన్ గమనించాను. ఇందులో మీకు సెల్ఫీ కెమెరా ఓన్లీ 5 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. మీరు రెడ్మీ 8A చూసుకున్నట్టయితే అందులో మీకు 8 MP కెమెరా ఇస్తున్నారు. ఇందులో ఓన్లీ 5 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. మీకు ఇండోర్లో ఫొటోస్ తీసుకుంటే చాలా పూర్గా వస్తున్నాయి, అవుట్డోర్లో కొంచెం పర్లేదు, యావరేజ్గా ఉన్నాయి. నేను కొన్ని ఫొటోస్ తీశాను, నెక్స్ట్ వీడియోలో మీకు కెమెరా రివ్యూ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను మీకు. అవుట్డోర్లో నేను ఫొటోస్ తీస్తే కొంచెం నాకు క్లారిటీ బాగానే అనిపించింది అవుట్డోర్లో, కానీ ఇండోర్లో మీరు ఫొటోస్ తీస్తే మీకు చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. అది ఎక్స్పెక్టెడే, ఎందుకంటే మంచి మంచి ఫోన్స్ కూడా మీకు ఇండోర్లో పర్ఫామ్ చేయవు. ఇది మామూలుగా బడ్జెట్ ఫోన్ కాబట్టి మీరు ఇందులో కెమెరా అనేది అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ కెమెరాస్ కంపేర్ టు రెడ్మీ 8A ఇందులోనే బాగున్నాయి క్లారిటీ పరంగా చూసుకుంటే. రెడ్మీ 8A డ్యూయల్లో మీకు డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి, ఇందులో మీకు ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది. కానీ కెమెరా సైడ్ బై సైడ్ కంపేర్ చేసి కొంతమంది చేశారు రెడ్మీ 8Aని, రెడ్మీ 9Aని. రెడ్మీ 9Aలో కొంచెం ఫొటోస్ చాలా బాగున్నాయి కంపేర్ టు రెడ్మీ 8A. కానీ ఫ్రంట్ కెమెరా అనేది రెడ్మీ 8Aలోనే బాగుంటుంది, ఎందుకంటే ఇందులో 5 MP ఇస్తున్నారు. రెడ్మీ 8Aలో మీకు 8 MP ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి Type-C ఇవ్వట్లేదు. చూడండి, ఇక్కడ ఓన్లీ మైక్రో USB పోర్ట్ ఇస్తున్నారు. అదే మీరు రెడ్మీ 8A చూసుకున్నట్టయితే అందులో Type-C ఉంటుంది. అండ్ అది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది రెడ్మీ 8A ఫోన్. ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు, ఓన్లీ మీకు 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మీకు ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఎలాంటి గ్లాస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. మీరు రెడ్మీ 8A చూసుకున్నట్టయితే అందులో మీకు గొరిల్లా గ్లాస్ 5 ఇస్తున్నారు. ఫేస్ అన్లాక్ కూడా చాలా స్లోగా ఉంది. చూడండి, నేను ఫేస్ అన్లాక్ చూస్తున్నాను, అంత ఇన్స్టాంట్గా ఓపెన్ కాదు, మీకు కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 30 seconds అలా టైం తీసుకుంటుంది. ఫేస్ అన్లాక్ వర్క్ అవుతుంది, కానీ మీకు ఇన్స్టాంట్గా ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. అండ్ ఎలాంటి గ్లాస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు ఇందులో. మీరు రెడ్మీ 8A చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇస్తున్నారు, కానీ ఇక్కడ మీకు ఎలాంటి గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం లేదు. అండ్ మీకు ప్రాసెసర్ వచ్చేసి రెడ్మీ 8Aలోనే బాగుంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో వీళ్ళు మీడియాటెక్ ఇలియో G25 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ప్రాసెసర్ పరంగా చూసుకున్నా కూడా మీకు రెడ్మీ 8Aనే బెటర్గా ఉంటుంది. అండ్ ఇందులో మీకు నేను మల్టీ టచ్ టెస్ట్ చేశాను, 10 point మల్టీ టచ్ సపోర్ట్ చేస్తుంది. మీకు మల్టీ టచ్ విషయంలో ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఇందులో మనకు స్క్రీన్ రికార్డర్ కూడా ఉంటుంది. ఇన్బిల్ట్ కొన్ని గుడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. గుడ్ ఫీచర్స్ అన్నీ మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ బాక్స్లో మీకు పౌచ్ కూడా ఇవ్వట్లేదు. మామూలుగా చాలా వరకు మీరు కొన్ని బడ్జెట్ ఫోన్స్ కొంటే బాక్స్లో బ్యాక్ కేస్, TPU కేస్ ఇస్తారు కదా, ఇందులో వాళ్ళు TPU కేస్ కూడా ఇవ్వడం లేదు. అదొక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు.
అండ్ మనకు ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో ఐఆర్ బ్లాస్టర్ ఇవ్వట్లేదు. రెడ్మీ 8లో కూడా ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, దీనిలో కూడా ఐఆర్ బ్లాస్టర్ లేదు, కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ సాఫ్ట్వేర్ వీళ్ళు ఆండ్రాయిడ్ గో సాఫ్ట్వేర్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఎందుకంటే 2GB మోడలే కదా, 2GB ర్యామ్ 32GB కాబట్టి నాకైతే ల్యాగ్ ఏం అనిపించట్లేదు. కానీ మీకు ఇక్కడ రీసెంట్ యాప్స్ ఉండడం లేదు. అసలు ఉంచుకుంటే మీకు యాప్స్ అనేవి కిల్ అయిపోతున్నాయి. మీరు ఒక 3 యాప్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ 4th యాప్ అనేది కిల్ అయిపోతుంది. రీసెంట్ యాప్స్లో మ్యాక్సిమం 3 to 4 యాప్స్ కన్నా ఎక్కువ మీరు రీసెంట్ యాప్స్లో పెట్టుకోలేరు. ఎందుకంటే 2GB ర్యామే ఉంది కాబట్టి ర్యామ్ మేనేజ్మెంట్ అనేది అంత బాగుండదు ఇందులో. అండ్ ఆండ్రాయిడ్ గో సాఫ్ట్వేర్ ఇస్తే కొంచెం బాగుండేది. అయితే ఇందులో ఇప్పుడు మనం మంచి విషయాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. ప్రోస్ గురించి తెలుసుకుందాము. కొన్ని ప్రోస్ కూడా ఇచ్చారు. మెయిన్ ప్రో వచ్చేసి స్క్రీన్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. మీరు రెడ్మీ 8తో కంపేర్ చేసినట్టయితే ఇందులో మీకు స్క్రీన్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. దీనిలో మనకు 6.54 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఇస్తున్నారు, అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఇందులో. అండ్ ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఈవెన్ మీరు రెడ్మీ 8 చూసుకుంటే అందులో కూడా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బడ్జెట్లో 5000 mAh బ్యాటరీ అనేది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకు మైక్రో USB OTG సపోర్ట్ చేస్తుంది. మీరు దీనికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే మీరు కీబోర్డ్ మౌస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్. అండ్ ఇందులో మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే Android 10 సాఫ్ట్వేర్ ఉంటుంది, MIUI 12 ఇంటర్ఫేస్ ఉంటుంది. MIUI 12 ఇంటర్ఫేస్ చాలా బాగా వర్క్ అవుతుంది, స్మూత్గానే ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. మీరు డే టు డే యాప్స్ యూజ్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ మీరు ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. జస్ట్ మీరు వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటా అంటే మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఇది ఓన్లీ HD డిస్ప్లేనే సపోర్ట్ చేస్తుంది మీకు. ఇది ఫుల్ HD కాదు, HD అయినా పర్వాలేదు. కానీ ఇంకోటి ఏంటంటే స్క్రీన్లో మనకు వీళ్ళు రెడ్మీ 8లో వాళ్ళు మనకు LCD డిస్ప్లే ఇస్తున్నారు, ఇందులో వీళ్ళు TFT డిస్ప్లే ఇస్తున్నారు, అదొకటి గమనించండి. IPS స్క్రీనే ఇస్తున్నారు, కానీ ఇది LCD కాదు, TFT. ఇది TFT అంటే మనకు థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ అంటాము. మీకు పవర్ కన్జంప్షన్ అనేది TFT డిస్ప్లేలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. LCD అనేది లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, అది కొంచెం తక్కువ పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది. AMOLED స్క్రీన్ అనేది ఇంకా తక్కువ పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది. మీరు క్లారిటీ వైజ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు AMOLED ఉంటుంది, సెకండ్ LCD ఉంటుంది, థర్డ్ ప్లేస్లో TFT ఉంటుంది. కానీ మీకు TFT డిస్ప్లే యూస్ చేసినా కూడా మీకు చూడడానికి డిస్ప్లే అయితే అంత చూడండి. నేను ఒకసారి వైట్ కలర్ ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉందో. మీకు డిస్ప్లే అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు డిస్ప్లేలో. TFT అయినా కూడా మీరు గమనించలేరు, మంచిగానే ఉంది చూడడానికి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేను యూట్యూబ్ వీడియోస్ చూశాను కదా, మీకు చాలా బాగానే ఉంది స్క్రీన్. మరీ అంత చీప్ క్వాలిటీ స్క్రీన్ అయితే యూజ్ చేయలేదు. అండ్ ఇందులో మనకు డార్క్ మోడ్ కూడా ఉంటుంది. మీరు మొత్తం బ్లాక్ కలర్ థీమ్ పెట్టేసుకోవచ్చు ఫోన్లో, ఇలా డార్క్ థీమ్ కూడా పెట్టుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ రికార్డర్ ఆప్షన్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏదైనా స్క్రీన్ రికార్డ్ చేయాలన్నా కూడా మీకు నేటివ్ స్క్రీన్ రికార్డర్ కూడా ఇందులో ఆప్షన్ ఇస్తున్నారు మనకు. ఇందులో చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, లూడో గేమ్ కానీ అలాంటి గేమ్స్ ఆడుకోవాలి. అండ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు యాప్ లాక్ ఫీచర్ కూడా ఉంటుంది. మీకు MIUI 12లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ని మీరు వాడుకోవచ్చు, అదైతే మీకు తెలిసిందే. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది తీసుకోవాలన్నా రెడ్మీ 8 తీసుకోవాలన్నా అంటే నేనైతే రెడ్మీ 8ని సజెస్ట్ చేస్తున్నాను. ఇందులో మనకు మెయిన్ ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లే ఒకటి పెద్దగా ఉంటుంది, దానికి తప్పించి మిగతా ఏం కొత్తగా లేవు. ఇందులో రెడ్మీ 8లోనే మీకు అన్ని ఫీచర్స్ బాగున్నాయి. కానీ ఇందులో కెమెరాస్ మీకు రెడ్మీ 8తో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం మీకు ఇంప్రూవ్డ్ కెమెరా ఉంటుంది కంపేర్ టు రెడ్మీ 8. కొంచెం దీనిలో కెమెరా కొంచెం బాగుంటుంది, అవుట్డోర్లో మాత్రమే, అది ఇండోర్లో కాదు. మిగతా అన్నీ కంపేర్ చేసుకుంటే మీకు రెడ్మీ 8 బెస్ట్. ఇది నా యొక్క ఫైనల్ రివ్యూ ఫ్రెండ్స్ ఇది. అండ్ దీని గురించి మనం కొన్ని ఫొటోస్ కూడా నేను తీసాను. యాక్చువల్ అంటే వీలైతే ఇదే వీడియోలో యాడ్ చేస్తాను, లేకపోతే సెపరేట్గా రేపు ఒక వీడియో మీకు పెడతాను. అవుట్డోర్లో ఫొటోస్ ఎలా ఉన్నాయి, ఇండోర్లో ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది. ఇండోర్లో మాత్రం చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ ఫోన్ది, అవుట్డోర్లో కొంచెం పర్వాలేదు, ఎబో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని అప్లోడ్ చేస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.